ప్రతి ఏటా సంక్రాంతికి కోళ్లు సినిమా రీళ్లు పందేలకు దిగుతాయి. అయితే ఈ ఏడాది కోర్టు తీర్పుతో కోళ్లు డీలా పడితే పెద్ద హీరో రీళ్లు సగురాది సంబరానికి ఉరకలేస్తూ ఉత్సాహంతో దూసుకొస్తున్నాయి. ఓవైపు మెగాస్టార్ మెగా చిత్రం, మరోవైపు నందమూరి నటసింహం 100వ సినిమా, మేము ఉన్నామంటూ దిల్ రాజు, శతమానం భవతి, ఆర్ నారాయణమూర్తి, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమాలు పండుగ చేసుకునేందుకు వస్తున్నాయి. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. ఖైదీ బొమ్మ పడింది. కాసుల వేటకు శాతకాడిని కత్తి దూస్తోంది. హెడ్ కానిస్టేబుల్ నారాయణమూర్తి, శర్వానంద్, శతమానం భౌతి కూడా సంక్రాంతి మూవీ ఫెస్టివల్లో స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు 4 విభిన్న చిత్రాలు విడుదలవుతున్నాయి. సుకుమారి నీ సొగసు సిరులు నన్ను నిలువెల్లా పెనవేసుకుని, మహారాజు నన్ను మరిపించే నీ మహత్తులో పడి బందీనయ్య. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సందడి చేస్తోంది. బాలయ్య 100వ చిత్రం పండుగ పోటీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విప్లవ చిత్రాల కథానాయకుడు ఆర్ నారాయణమూర్తి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్యగా అలరించేందుకు రెడీ అయ్యాడు. శతమానం భవతి అంటూ శర్వానంద్ రేసులోకి వచ్చాడు. అమ్మాయిలు ఇంప్రెస్ చేస్తే పడరు, వాళ్ళు ఇంప్రెస్ అయితే పడతారు. మన సంతోషాన్ని 10 మందితో పంచుకుంటే బాగుంటుంది, కానీ మన బాధను పంచి వాళ్ళు కూడా బాధ పెట్టారు. ఈ ఏడాది సంక్రాంతికి కోళ్ల పందేల కంటే రీళ్ల పందేలే అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. బాక్సాఫీస్ బద్దలు చేయాలని బాస్, గత చరిత్రను తిరగరాయాలని శాతకాడిని తగతగలాడుతున్నారు. మేము పండుగ చేసుకుంటామంటూ శతమానం భవతి, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రాలు దూసుకొస్తున్నాయి. సంక్రాంతి రేసులోకి వస్తున్న ఒక్కో సినిమాకు ఒక్కో ప్రత్యేకత ఉంది. వీటిలో ఖైదీ నెంబర్ 150 వెరీ స్పెషల్గా నిలుస్తోంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రంతో చిరంజీవి రియల్ లైఫ్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. చిరు కెరియర్లో 150వ చిత్రం కూడా ఇదే. గౌతమిపుత్ర శాతకర్ణితో కత్తి దూస్తున్నాడు నందమూరి నటసింహం. బాలయ్య సినీ ప్రస్థానంలో 100వ చిత్రమైన శాతకర్ణిని అతి తక్కువ రోజుల్లో అత్యంత ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించారు దర్శకుడు క్రిష్. తెలుగు జాతి గర్వించే మహాయోధుడు, భారతదేశ చరిత్రలో నూతన శకానికి ఆద్యుడు అయిన శాతకర్ణి జీవితంపై వస్తున్న చిత్రం కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. దర్శక నిర్మాతగా తానే హీరోగా సినిమాలు తీసే ఆర్ నారాయణమూర్తి తొలిసారిగా ఇతరుల దర్శకత్వంలో నటించిన చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య. ఇందులో హెడ్ కానిస్టేబుల్ పాత్రను పోషిస్తున్నారు నారాయణమూర్తి. జయసుధ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో శర్వానంద్ హీరోగా వస్తోన్న టాలీవుడ్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. విభిన్నమైన కథల్ని ఎంపిక చేసుకునే శర్వానంద్ శతమానం భౌతితో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల్ని అలరించడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఏడాది సంక్రాంతికి తెలుగు లోగిళ్లలో సినీ సంక్రాంతులు ప్రసరించనున్నాయి. 4 విభిన్నమైన సినిమాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి.